ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారంటే మా జర్నలిస్టు మాఫియా ప్రభు అండ్ భరతనేని రాంబాబు, మళ్ళా వాళ్ళిద్దరు మేనల్లుళ్ళు శివ, వీళ్ళందరూ ఎంత దారుణమైన మాఫియా అంటే ఈ మాఫియా పవర్కి ఇంత నిండిపోయి ఇంత మహానుభావులు వచ్చారు. ఇది మామూలు విషయం కాదు. సో వచ్చి ఇవాళ ఆయన హరినాథ్ ఆయన చూస్తే ఒకప్పుడు రాజుగారు పరిచయం చేసిన సుకుమార్ కూడా అదే పర్సనాలిటీ. సినిమా ఇప్పుడు మన రేవు చూసాం, చూస్తే ఇది రేవు చూస్తున్నావా మరో రంగస్థలం చూస్తున్నావా అనిపించింది నాకు. సో ఎక్కడ అంటే ఆర్టిస్టుగా కొత్త కనిపించారు, కానీ చూస్తూ ఉంటే సాంగ్స్ కానీ మొత్తం ట్రైలర్ కానీ చూస్తుంటే ఇది గొప్ప సినిమా అయ్యి వీళ్ళందరూ ఇప్పుడు మా ప్రభు వెనకమాల నుంచోబెట్టారంటే మీకు ఎప్పుడు సిట్టింగ్ కాదు, నుంచునే ఉంటారు, సక్సెస్లో ముందుకు వెళ్తూనే ఉంటారు. మమ్మల్ని మాత్రం కూర్చోబెట్టారంటే ఇక మీరు చాలెమ్మా అని చెప్పినట్టు. ఓకేనా? సో డెఫినెట్గా ఈ సినిమా మరో రంగస్థలం అయ్యి పెద్ద హిట్ అయ్యి పైన పేరు ప్రభు విత్ ఫోటోతో ఉన్నాడు మా దాసరి గారి లాగా. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గాను కింద మా భరతనేని రాంబాబు ఉన్నారు. సరే అట్టగ మురళి గారు, నవీన్ గారు, మీ అందరి సహకారంతో ఒక కొత్త కాస్టింగ్ ఇండస్ట్రీకి ఒక కొత్త నీరుని పరిచయం చేసి మళ్ళీ వీళ్ళని స్టార్లుగా నిలబెట్టే ప్రయత్నం మీరు చేస్తున్న ప్రయత్నం, మళ్ళీ స్టార్లు సినిమా చేయకుండా మళ్ళీ ఇట్లాంటి ప్రయత్నాలే చేయండి. థ్యాంక్ యూ.